అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాధా కిచెన్. ఈరోజు మన వీడియో నువ్వుల పులగం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యము, సగం కప్పు నువ్వులు, 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని నువ్వులు వేపుకోవాలి. నువ్వులు వేగిపోయాయండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు బియ్యం కడిగేసుకొని 1 కప్పు బియ్యానికి 3 కప్పుల వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి. ముందుగా వేపుకున్న నువ్వులను గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఆ నువ్వుల పొడి కూడా ఈ రైస్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. నువ్వుల పొడి వేసిన తర్వాత ఎక్కువ సార్లు కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుకుంటుంది. ఇంకా నా ఛానల్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను గ్యాస్ ట్రబుల్ గురించి. కొందరికి అన్నం అరగకపోవడం, పొట్ట ఉబ్బరంగా ఉండడం, ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒకటి కానీ 2 కానీ లవంగాలు బుగ్గన పెట్టుకొని కొద్దిగా నవలండి. మీకు 5 నిమిషాల్లో రిలీఫ్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ట్రై చేయండి. అన్నం ఉడికిపోయిందండి. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడరు, ఒక చిటికెడంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకుందాము. ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని అన్నం ఒకసారి కలిపి మళ్ళీ చూసుకొని వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసిన తర్వాత కొద్దిగా అన్నం గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోతే ఒకవేళ ఆ 1/2 కప్పులోనే కొబ్బరి ఆపేయండి, లేదు అంటే కొబ్బరి మొత్తం వేసేయండి. నేనైతే మొత్తం వేసేసాను.
ఓకే అండి, నువ్వుల పులగం రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మంచి ఆరోగ్యకరమైన నువ్వుల పులగం. తినే ముందు కొద్దిగా నెయ్యి వేసుకోండి. మళ్ళీ చాలా అంటే చాలా బాగుంది. ఓకే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.